ఈరోజు మార్నింగ్ నైట్ షిఫ్ట్ అయిపోయి ఇప్పుడే వచ్చాము. ఇంట్లో మిల్క్ అయిపోయినాయి, సో మిల్క్ తేవటాకపోతే ఫామ్కి వచ్చాము. నార్మల్ గా మనకి లిడిల్లో టెస్కోలో ఇట్లా దొరుకుతాయి, కానీ అక్కడ పాలతో దొరకవు. సో జెర్సీ పాల కోసం అయితే ఇది లస్టర్ నుంచి నియర్లీ 6 miles ఉంటుంది. ఇది ఫుల్మోరా ఫామ్ డైరీ అని చెప్పేసి అది ఫామ్ అనమాట. అక్కడ మొత్తం ఈ ఫామ్ అయితే మనకి 24 hours ఉంటుంది. సో చూడండి, వాటర్ అయితే వచ్చింది. రాత్రి వర్షానికి ఫుల్ వాటర్ వచ్చినాయి. ఇక్కడ నార్మల్గా అయితే జెర్సీ ఆవులు అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇప్పుడు లేవు. మిల్క్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఒకసారి ట్రై చేయండి. వచ్చి మిల్క్ తెచ్చుకోవాలంటే మనకి కార్ ఖచ్చితంగా ఉండాలి. సో ఎందుకంటే 6 miles 7 miles డిస్టెన్స్ లో ఎవరి సిటీలో ఉంటాయి. కొన్ని సిటీస్ లో సిటీ సెంటర్ లో కూడా మిషన్స్ లాగా పెడతారు, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, అందుకని చెప్పేసి మిడ్ నైట్ దాకా అందరూ వస్తూనే ఉంటారు. సో పాలు అయితే అయిపోయినాయి. మేము వచ్చి చూస్తే 1 లీటర్ వచ్చింది, కానీ 2 లీటర్కి అయిపోయినాయి. సో వాడికి అక్కడ ఫోన్ చేస్తే జేసీబీలో మిల్క్ తెచ్చాడు ఇప్పుడే. సో 24 hours వాళ్ళు అయితే అవైలబుల్ ఉంటారు. మిల్క్ అయిపోయినా కానీ అక్కడ బాటిల్స్ అన్ని ఉంటాయి. 1 లీటర్ 2 లీటర్స్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. బట్ మిడ్ నైట్ 12 నుంచి మార్నింగ్ 6 దాకా ఫోన్ చేయొద్దని ఉంది. 6 తర్వాత వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు మిల్క్ అయినా కానీ అప్పటికప్పుడు జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసాము, జస్ట్ 10 minutes తీసుకొచ్చాడు. సో లోపలికి వచ్చాక ఇది ఒక మిల్క్ మిషన్, అదొక మిషన్. సో ఇక్కడ మనకి 2 లీటర్స్ 1 లీటర్స్ ఉంది. 2 లీటర్స్ వచ్చేసి 2.8, 1 లీటర్ 1.40. సో ఇలా మనం సెలెక్ట్ చేసేసి ఏది కావాలంటే అది 1 లీటర్ తీసుకుంటాం. పే చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ 1 లీటర్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఇందాక చెప్పా కదా, ఇవన్నీ అయితే మొత్తం 1 లీటర్ అయ్యి మేము 1 లీటర్ తీసుకుంటాము. కింద అయితే మొత్తం 2 లీటర్స్ అయ్యి మొత్తం 1 week తీసుకుంటాం. కాబట్టి 2 లీటర్స్ ఒకసారి తీస్తే 3 days లో అయిపోవాలి. సో అందుకని చెప్పి 1 లీటర్ తీసుకెళ్ళి ఇదిగో 7 bottles అయితే తీసుకున్నాం. 7 bottles తీసుకున్నాం వీక్లీ. సో వీక్లీ 1 time వస్తాం కాబట్టి తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎవ్రీడే ఏ రోజు ఆ రోజు బయట పెట్టుకొని యూజ్ చేస్తాం అంతే. ఇంకా